గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఆర్ఆర్బీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ 500 సిరీస్లో ఉన్నాం. ఫిజిక్స్ సబ్జెక్ట్లో రోజుకి మనం 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం. హౌ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ రిలేటెడ్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్. ఒక పదార్థం యొక్క వక్రీభవన సూచిక గాలిలో కాంతి వేగానికి ఎలా రిలేట్ అయి ఉంటుంది. అంటే వక్రీభవన సూచిక అంటే ప్రతి పదార్థానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది సర్టెన్ వాల్యూ ఉంటుంది. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ మెటీరియల్ తీసుకుంటే, ఆ గ్లాస్ మెటీరియల్ గుండా లైట్ పంపిస్తే, లైట్ అనేది దానిలోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం బెండ్ అవుతుంది. ఇది ఎంత బెండ్ అవుతుంది అనేది సూచించేదే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వక్రీభవన సూచిక. ఈ వక్రీభవన సూచిక అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ప్రతి మెటీరియల్‌కి ఉంటుంది. నార్మల్‌గా వాక్యూమ్‌లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మనం తీసుకునే వాల్యూ ఎంత అంటే 1 అనమాట. ఎంత వాక్యూమ్‌లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1. ఎయిర్‌లో కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే 1.0003 అంటే అప్రాక్సిమేట్‌లీ ఈక్వల్ టు 1. ఈ రెండు ఈక్వల్ టు 1 తీసుకుంటాము. అలా కాకుండా రిమైనింగ్ సబ్స్టెన్సెస్ వాటర్, కిరోసిన్, డైమండ్, ఇంకేదైనా గ్లాస్ మెటీరియల్, ఏదైనా లెన్స్, సర్టెన్ టైప్ ఆఫ్ ఫైబర్ లెన్స్ ఏది తీసుకున్నా కూడా దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది వేరే వాల్యూ ఉంటుంది. సర్టెన్ వాల్యూ ఉంటుంది. ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, ఆ సబ్స్టెన్స్‌లోకి లైట్ ఎంటర్ అయినప్పుడు దాని యొక్క స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిన స్పీడ్‌ని బేస్ చేసుకొని మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్‌ని మనం n అనుకుంటే, ఒక సబ్స్టెన్స్‌ని మనం మ్యాటర్ m అనుకుంటే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్, అసలు ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్‌కి స్పీడ్ ఆఫ్ లైట్‌కి రిలేషన్ ఏముంటుందంటే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈస్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ లైట్. దాని ప్రకారం మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్ మ్యాటర్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్ ఎయిర్, ఖచ్చితంగా మనము ఏ లైట్ అయినా సరే ఎయిర్ ఆర్ వాక్యూమ్ నుంచే వేరే సబ్స్టెన్స్‌లోకి ఎంటర్ అవ్వాలి. మోస్ట్‌లీ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆర్ స్పీడ్ ఆఫ్ లైట్, దీనికి ఇన్వర్స్ రిలేషన్ కాబట్టి ఇన్ ఎయిర్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మ్యాటర్ అనమాట. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది స్పీడ్ ఆఫ్ లైట్‌కి ఇన్వర్స్ రిలేషన్‌లో ఉంటుంది. ఫార్ములా ఏంటి అంటే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇక్కడ మనం ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని ఇచ్చాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ అని ఇవ్వలేదు. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఈక్వల్ టు 1 కాబట్టి మనం దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్‌కి ఫార్ములా ఏంటంటే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మ్యాటర్. క్వెషన్ నంబర్ నెక్స్ట్ క్వెషన్. When light enters the denser medium through the rarer medium, what happens? అంటే లైట్ కాంతి అనేది సాంద్రత మాధ్యమం ఇది అరుదైన మాధ్యమం ద్వారా సాంద్రత కలిగిన మాధ్యమంలోకి ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుంది? అంటే సాంద్రత అంటే ఇక్కడ డెన్సిటీ అనమాట. అంటే మనకి నార్మల్‌గా మాస్ అనేది తెలుసు. అంటే మనం బరువుని మాస్‌తో సూచిస్తాం. మాస్ డెన్సిటీ అని ఒకటుంటుంది. అంటే ఏంటంటే మనం ఒక వస్తువు తీసుకున్నప్పుడు దాని బరువు దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే, దాని యొక్క డెన్సిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. దాని లోపల ఉన్న పార్టికల్స్ ఎంత దగ్గరకి వచ్చేసి అక్యుములేట్ అయ్యి ఉన్నాయి అనే దాన్ని బట్టి డెన్సిటీ అనేది ఉంటుందన్నమాట. ఎక్కువ అన్ని దగ్గరగా వచ్చి అతుక్కొని ఉంటే దానికి డెన్సిటీ ఎక్కువ. దూరం దూరంగా ఉంటే దానికి డెన్సిటీ తక్కువ. అట్లానే లైట్‌ని రిలేషన్‌గా మనం తీసుకున్నప్పుడు ప్రతి వస్తువుకి ఆప్టికల్ డెన్సిటీ అని ఉంటుంది. ఏంటంటే అది ఆప్టికల్ డెన్సిటీ. అంటే విత్ రెస్పెక్ట్ టు లైట్, మామూలుగా విత్ రెస్పెక్ట్ టు మ్యాటర్ అయితే మనం మాస్ డెన్సిటీ అంటాము. విత్ రెస్పెక్ట్ టు లైట్ అయితే ఆప్టికల్ డెన్సిటీ అంటాము. ఒక ఆప్టికల్లీ డెన్సర్ మీడియం అండ్ ఆప్టికల్లీ రేరర్ మీడియం. దాంట్లో మనం ఆప్టికల్ అనేదాన్ని వదిలేసి రేరర్ మీడియం, డెన్సర్ మీడియం అంటాము. అంటే సాంద్రత తక్కువ, ఎక్కువ ఉన్న వస్తువులు. ఎప్పుడైనా సరే ఒక సాంద్రత ఎక్కువ, డెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఒక వస్తువు లేదా ఒక రూమ్‌లో ఒక 40 మంది ఇట్లా గుమిగూడి ఉన్నారు. అప్పుడు ఇంకొక పర్సన్ రూమ్‌లోకి ఎంటర్ అవ్వాలంటే కష్టం అనమాట. అట్లా కాకుండా ఇంకొక రూమ్‌లో ఒక 10 మంది ఉన్నప్పుడు ఖాళీలు ఉంటాయి. అప్పుడు ఒక పర్సన్ రూమ్ గుండా వెళ్ళడం ఈజీ. ఇదే మనకి లైట్‌కి కూడా వర్తిస్తుంది. ఒక డెన్సర్ మీడియంలోకి ఎంటర్ అయినప్పుడు లైట్ యొక్క స్పీడ్ అనేది తగ్గుతుంది. రేరర్ మీడియంలోకి ఎంటర్ అయినప్పుడు లైట్ యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంది. ఇక్కడ మనకి లైట్ ఎంటర్స్ ద డెన్సర్ మీడియం త్రూ ద రేరర్ మీడియం. ఇక్కడ మనం ఈ క్వెషన్‌ని కరెక్ట్‌గా చదవాలి. ఎందుకంటే ఫస్ట్ డెన్సర్ మీడియం ఇచ్చాడు. తర్వాత రేరర్ మీడియం ఇచ్చారు. చాలామంది ఎగ్జామ్‌లో రాసేటప్పుడు స్పీడ్‌గా క్వెషన్ చదవడంలో
డెన్సర్ టు రేరర్ అనుకొని డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తే స్పీడ్ పెరుగుతుంది అన్న ఆప్షన్ పెట్టేసే ప్రమాదం ఉంది. అట్లా చేయకుండా మనం క్వశ్చన్ కరెక్ట్గా ఏమి ఇచ్చాడంటే లైట్ ఎంటర్స్ ద డెన్సర్ మీడియం అంటే డెన్సర్ మీడియం లోకి ఎంటర్ అవుతుంది రేరర్ మీడియం నుంచి, కాబట్టి స్పీడ్ అనేది తగ్గుతుంది. అరుదైన మాధ్యమం ద్వారా సాంద్రత కలిగిన మాధ్యమంలోకి ప్రవేశిస్తుంది, స్పీడ్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఆప్షన్ ఏంటి? సి. ఇక్కడ స్పీడ్ డిక్రీజెస్ ఆప్షన్ ఏలో స్పీడ్ డిక్రీజెస్ ఫస్ట్ దెన్ ఇంక్రీజెస్ అన్నాడు. ఇది రాంగ్. మనకేంటంటే వాడు చెప్పింది ఓన్లీ డెన్సర్ మీడియంలోకి ఎంటర్ అయ్యే వరకే. ఎంటర్ అయ్యే వరకు స్పీడ్ తగ్గుతుంది, బయటకు వచ్చేటప్పుడు పెరుగుతుంది. కానీ వాడు ఇచ్చింది ఓన్లీ ఎంటర్ అయ్యేటప్పుడు కాబట్టి మనం ఆప్షన్ సినే తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ మీడియం హూజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ 1.5. అంటే ఒక మీడియం మనం ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అని ఇచ్చాడు? 1.5. ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. ఎయిర్లో స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత ఉంటుంది? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఎయిర్కి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి స్పీడ్ ఆఫ్ లైట్కి ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరిగితే స్పీడ్ ఆఫ్ లైట్ అనేది తగ్గాలి. తక్కువ ఏమున్నాయి? 3 ఆప్షన్స్లో తక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా ప్రాబ్లం చేయాల్సిందే. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్ మ్యాటర్ by refractive index in air is equals to speed of light in air by speed of light in matter or medium. Refractive index in that medium ఎంత ఇచ్చాడంటే 1.5 అంటే వక్రీభవన సూచిక 1.5 అయితే ఎయిర్లో వక్రీభవన సూచిక 1 అయితే ఎయిర్లో కాంతి యొక్క వేగం 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అయితే కాంతి యొక్క వేగం ఆ వస్తువులో ఏమవుతుంది? తగ్గుతుంది. ఇక్కడ 1.5 ఉంది. 1.5 × 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 3 కాబట్టి మనం దీన్ని 1.5 3ని క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 2 వస్తుంది. విఎంని క్రాస్ మల్టిప్లై చేస్తే విఎం ఈజ్ ఈక్వల్స్ టు 2 × 10⁸ మీటర్ పర్ సెకండ్. అంటే ఈ మీడియంలోకి ఎంటర్ అయిన తర్వాత కాంతి యొక్క వేగం అనేది తగ్గుతుంది. అది ఎంత అవుతుంది? 3 నుంచి 2కి పడిపోతుంది. × 10⁸ మీటర్ పర్ సెకండ్కి పడిపోతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ఆస్ట్రోనాట్స్ సీ ద స్కై డాష్ ఫ్రమ్ స్పేస్ క్రాఫ్ట్. అంటే వ్యోమగాములు అంతరిక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆకాశాన్ని చూస్తే అది ఏ రంగులో ఉంటుంది? నార్మల్గా అయితే మనం ఆకాశానికి పైకి చూసినప్పుడు అది జనరల్గా మనకి ఏ కలర్లో కనిపిస్తుంది? స్కై బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఇలాగ ఆకాశము స్కై బ్లూ కలర్లో కనిపించడానికి ఒక కారణం ఏంటంటే మన అట్మాస్ఫియర్, వాతావరణం. ఏంటి? అట్మాస్ఫియర్ ప్లస్ లైట్, ఈ రెండిటి యొక్క ఇంటరాక్షన్ వల్ల మనకి ఆకాశం అనేది స్కై బ్లూ కలర్లో కనిపిస్తుంది. అట్మాస్ఫియర్లో మనకి డస్ట్ పార్టికల్స్ ఆర్ ఎనీ సర్టెన్ టైప్స్ ఆఫ్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. అంటే రకరకాల చిన్న పదార్థాలు ఉంటాయి. ఇంకొకటి ఏముంటుంది? లైట్ అనేది అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతుంది. ఆ ఎంటర్ అయిన లైట్ని మనం ఏమంటామంటే, అంటే మన కళ్ళకు కనబడేది ఎంటర్ అయిన లైట్లో చాలా రకాల లైట్ ఉంటాయి. అల్ట్రావైలెట్ రేసు, ఎక్స్ రేసు, గామా రేసు, ఇంకా ఇన్ఫ్రారెడ్ రేసు, విజిబుల్ రేసు. మన కళ్ళకు కనబడే లైట్ని ఏమంటాము? విజిబుల్ లైట్. ఏమంటాము? విజిబుల్ లైట్. ఈ విజిబుల్ లైట్ అనేది అట్మాస్ఫియర్లో ఉన్న పార్టికల్స్కి తగిలినప్పుడు ఏమవుతుందంటే స్కాటర్ అవుతుంది. స్కాటర్ అంటే ఇలాగా చెల్లా చెదురైపోతుంది అనమాట. లైట్ అనేది చెల్లా చెదురైపోతుంది. ఇలాగ స్కాటర్ అవ్వడం వల్ల ఆ లైట్లో విజిబుల్ లైట్ ఆర్ వైట్ లైట్లో మళ్ళీ డిఫరెంట్ కలర్స్ ఉండటం వల్ల వాటిలో స్కై బ్లూ కలర్ అనేది హైలైట్ అవుతుంది మన కళ్ళకి. అది హైలైట్ అవ్వడం వల్ల మనకి స్కై అనేది బ్లూ కలర్లో కనిపిస్తుంది. కానీ ఇక్కడ చెప్పింది ఏంటంటే ఆస్ట్రోనాట్స్ సీ ద స్కై ఫ్రమ్ స్పేస్ క్రాఫ్ట్. ఆస్ట్రోనాట్స్ అనేవాళ్ళు ఇక్కడ అంతరిక్షంలో ఉన్నప్పుడు స్కైని చూడాలంటే ఎటు చూడాలి? కిందకి చూడాలా? పైకి చూడాలా? భూమి మీదకి చూడకూడదు. ఎప్పుడైనా స్కైకి చూడాలంటే వాళ్ళు పైకి చూడాలి. ఇక్కడెక్కడో సన్ ఉన్నాడు అనుకుందాం. సన్‌లైట్ అనేది భూమి మీద పడుతుంది. సన్ ఈజ్ ఎ టార్చ్ లైట్ అయితే సన్‌లైట్ అనేది భూమి మీద పడుతుంది. కానీ సన్‌లైట్ అనేది స్కై మీద పడదు. ఎందుకంటే స్కై అనేది అనంతం దూరం, ఇన్ఫినిటీ డిస్టెన్స్‌లో ఉంటుంది కాబట్టి సన్ నుంచి వెళ్ళే లైట్ స్కైలో పడదు. ప్లస్ అక్కడ అసలు ఎటువంటి అట్మాస్ఫియర్ ఉండదు కాబట్టి అది అసలు గ్లో అవ్వదు. కాబట్టి యాక్చువల్‌గా అంతరిక్షంలో స్కై కలర్ యాక్చువల్‌గా ఏముంటుందంటే బ్లాక్ ఉంటుంది. ఇక్కడ ఎలాంటి అట్మాస్ఫియర్ ప్లస్ లైట్ మిక్సింగ్ జరగట్లేదు కాబట్టి దాని కలర్ బ్లూగా మారదు, వైట్‌గా మారదు, ఏ కలర్‌లోకి మారదు. ఉన్నది ఉన్నట్లే బ్లాక్ కలర్‌లోకి ఉంటుందన్నమాట. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. టిండాల్ ఎఫెక్ట్ ఈజ్ రిలేటెడ్ టు ద
డాష్ ఆఫ్ లైట్. ఇది ఇందాక మనం చెప్పుకున్న క్వెషన్‌కి సంబంధించిందే. టిండాల్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, మనము ఏదైనా ఒక వాటర్ జార్ తీసుకుందాం అనుకోండి. వాటర్ జార్‌లో మనము లైట్ ఏసామనుకోండి. ఇది ఈ పక్క నుంచి వెళ్లి ఈ పక్కన బయటకొస్తది. ఇటు నుంచి ఇటు బయటకొచ్చినప్పుడు బెండ్ అవ్వచ్చు, బెండ్ అవ్వకపోవచ్చు. మనం నార్మల్‌గా ఈ ప్రాసెస్‌ని రిఫ్రాక్షన్, వక్రీభవనం అంటాం. ఇది కాకుండా మనకి ఇంకొక ప్రాసెస్ తెలుసు. రిఫ్లెక్షన్ అంటే ఏంటి? లైట్ అనేది ఒక సబ్స్టెన్స్‌కి తగిలినప్పుడు అది గాని వెనక్కి ఇట్లాగా వస్తే దాన్ని రిఫ్లెక్షన్ అంటాం. ఇక్కడ ఇంకొక 2 ఉన్నాయి. స్కాటరింగ్, డిస్పర్షన్. స్కాటరింగ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే, ఈ జార్ లోపల ఉన్న వాటర్‌లో మనము ఏదైనా వేరే సబ్స్టెన్స్ అంటే ఇది మనం సొల్యూషన్‌లో ఏముంటాయి? ఇప్పుడు ఇదంతా ఒక సొల్యూషన్ తయారు చేశామనుకోండి. దీంట్లో లోపల మనం ఏదైనా పౌడర్ ఏసాం. ఏదైనా సల్ఫర్ పౌడర్ ఏసాం. సల్ఫర్ పౌడర్ ఏసినప్పుడు అంటే కొన్ని రకాల పౌడర్‌లేసినప్పుడు లేదా వేరే సబ్స్టెన్స్‌తో మిక్స్ చేసినప్పుడు కొన్నిసార్లు ఏందంటే మొత్తం ఈక్వల్‌గా కలిసిపోతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే సస్పెన్షన్ దీని నెక్స్ట్ స్టేజ్‌లో కొల్లాయిడల్ సొల్యూషన్ ఫార్మ్ అవుతుంది. ఏంటిది? కొల్లాయిడల్ సొల్యూషన్. కొల్లాయిడల్ సొల్యూషన్ అంటే ఏంటంటే ఈ నీళ్ళు కానీ, వేరే లిక్విడ్ కానీ దీంట్లో ఈ సాల్వెంట్‌లో మనము వేరే సబ్స్టెన్స్ వేసినప్పుడు దాని పార్టికల్స్ ఆ సబ్స్టెన్స్ యొక్క ఈ పార్టికల్స్ లోపలైతే ఏవైతే ఉన్నాయో ఇట్లాగా పెద్ద పెద్ద పార్టికల్స్‌గా విడిపోయి దీంట్లోనే తేలుతూ ఉంటాయి. సస్పెన్షన్ అన్నా ఇట్లానే తేలుతూ ఉండడం. కానీ సస్పెన్షన్‌లో ఫార్మ్ అయ్యే పార్టికల్స్ అనేవి సైజ్ కొంచెం చిన్నవిగా ఉంటాయి. కొల్లాయిడల్ సొల్యూషన్‌లో ఫార్మ్ అయ్యే ఈ పార్టికల్స్ అనేవి సైజెస్ కొంచెం పెద్దగా ఉంటాయి. అదే ఈ రెండిటికి డిఫరెన్స్. కానీ ఈ 2 ఆల్‌మోస్ట్ ఒకటే. సిమిలర్ ప్రాసెసెస్ అన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక పార్టికల్ ఉందనుకుందాం. ఇందాకైతే లైట్ నేరుగా వెళ్ళిపోయింది. ఇప్పుడేమైంది? ఈ లైట్‌కి ఒక పార్టికల్ అడ్డం వచ్చిందన్నమాట. ఈ లైట్ యొక్క వేవ్ లెంత్ అనేది ఎప్పుడైనా యొక్క వేవ్ లెంత్ అనేది లైట్ రే యొక్క వేవ్ లెంత్ అనేది చాలా తక్కువుంటుంది. తక్కువుంటుంది కాబట్టి పార్టికల్ సైజ్ కంపారిటివ్‌లీ దానికంటే ఎక్కువుంటుంది కాబట్టి దీనికి తగిలినప్పుడు ఇది ఆటోమేటిక్‌గా వెనక్కొచ్చేస్తుంది. వెనక్కొచ్చినప్పుడు వెనకాల కూడా ఇంకా పార్టికల్స్ ఉంటాయి. దానికి తగిలి ఇంకొకసారి వెనక్కి. ఇట్లాగా దాంట్లో అదే ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. దీన్నేమంటారంటే స్కాటరింగ్ అంటారు. ఈ ప్రాసెస్ వల్ల ఏమవుతుందంటే ఇందాక ఒక లైన్‌లా కనబడిన లైటు ఇక్కడ ఒక బల్బ్ లాగా గ్లో అవుతుంది. ఈ జార్ అంతా ఇట్లాగా గ్లో అవుతుందన్నమాట. మొత్తము గ్లో అవుతుంది. ఈ ఎఫెక్ట్‌ని టిండాల్ ఎఫెక్ట్ అని అంటారు. కాబట్టి ఈ టిండాల్ ఎఫెక్ట్ దేనివల్ల జరిగింది? స్కాటరింగ్ వల్ల జరిగింది కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఇక్కడ డిస్పర్షన్ అని ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. డిస్పర్షన్ అంటే స్మాల్‌గా చెప్పేస్తాను చూడండి. విజిబుల్ లైట్ అనేది ఎప్పుడైనా ఒక వస్తువు మీద పడి, అది కానీ విజిబుల్ లైట్‌లో మళ్ళీ ఒక 7 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. విబ్జియోర్ అని కలర్స్ ఉంటాయన్నమాట. షేడ్స్. అట్లాగా సెపరేట్ అయిందంటే దాన్ని డిస్పర్షన్ అంటారు. కానీ ఇక్కడ ఆన్సర్ ఏంటి? మనకి కావాల్సింది టిండాల్ ఎఫెక్ట్ ఈస్ రిలేటెడ్ టు ద డాష్ ఆఫ్ లైట్. ఆన్సర్ ఏంటి? స్కాటరింగ్. థాంక్ యూ.